ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని మరొకసారి మా జీవితంలో ప్రసాదించినందుకు వందనాలు చెల్లిస్తూ, మీ మాటలు ఆయన వినుచూ ఉండగా, నేర్చుకుంటూ ఉండగా, మీ మాటలు నేను చెప్తూ ఉండగా సమయోచితమైన మా జ్ఞానాన్ని ఇవ్వండి. వింటున్న మీ పిల్లలకు మంచి మనసును అనుగ్రహించమని వేడుకుంటూ, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ప్రియమైన దేవుని వలలారా, ఈ సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ మానవ జీవితంలో దేవుడు కోరుకునేది మార్పు అన్నది మనకు తెలుసు. ప్రియులారా, మనందరము కూడా మారాలి అన్నది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తము. దేవుణ్ణి తెలుసుకున్న మనము మారాలి, తెలుసుకోలేని వారు కూడా మారాలి. ఇక్కడ మార్పు అంటే ఏంటి అనేది మనం ఆలోచిస్తే, చాలామంది మతం మారుతున్నారు అంటున్నారు. మారవలసింది మతం కాదు. చాలామంది కులాన్ని కూడా మారుతూ ఉంటారంటారు. కులం మారటం కాదు, మతం మారటం కాదు, కులం మారటం కాదు మార్పు అంటే. మరి మార్పు అంటే ఎలా ఉంటుంది? మార్పు అంటే ఏంటి అంటే, యేసుక్రీస్తుల వారు రక్షకుడను నీ నోటితో ఒప్పుకొని మనం చేసిన పాపాలను విడిచిపెట్టి మరలా పాపాల వైపు తిరగకుండా ఉండటమే మార్పు. ఇది మనకు యేసుక్రీస్తుల వారు నేర్పేది. అంటే యేసుక్రీస్తుల వారి దగ్గరకు వస్తే మనలో ఏమొస్తుంది? మార్పు వస్తుంది. అంటే మారాలి అన్న ఆలోచన వస్తుంది, మానాలి అన్నది కాదు. మారాలి అంటే యేసుక్రీస్తుల వారు రక్షకుడని మనం ఒప్పుకోవాలి. అంటే మన పాపాలను కూడా మనం ఒప్పుకొని మరలా వాటి వైపు మరలకుండా పరిశుద్ధంగా జీవించటం. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు కూడా పరిశుద్ధంగానే జీవించాడు. కనుక మనం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించటమే మార్పు. అంటే మనలో రావలసింది ఇలా మార్పు అనేది. కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మరొకటి, మార్పు అంటే చాలామంది ఏమనుకుంటున్నారనంటే పేదరికం పోయి ధనవంతులు కావడం అనుకుంటారు. మార్పు అంటే చూసారా వాళ్ళు ఎలా మారారో? ఒకప్పుడు ఏమీ లేదు కానీ ఈరోజు అన్నీ ఉన్నాయి అంటుంటారు. అంటే ఈ లోక సంబంధంగా పేదరికం అనేది పోయింది, ధనవంతులయ్యారు. ఇది మార్పా? ఇది మార్పు కాదండి. పాపం పోయి పరిశుద్ధత రావటమే మార్పు. అంటే క్రైస్తవ్యంలోకి వస్తే ధనికులు అయిపోతారని కాదు, పాపం అనేది దరిద్రం పోతుంది అని అర్థం. అర్థమవుతుందా? అంటే పాపము పోయి పరిశుద్ధత రావడం అనేది దేవుడు కోరుకున్నటువంటి మార్పు. ఈ మార్పు కోసం ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఈ మార్పు రావాలని ఎంతమంది ప్రయాసపడుతున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరు ఆలోచిస్తున్నారు? కనుక మరి ఇది రావాలంటే, ఈ పాపం పోవాలంటే, ఈ పరిశుద్ధత రావాలంటే దాని గురించి మనం ఏమైనా ప్రణాళికలు వేసుకుంటున్నామా? ఏదైనా సిద్ధపాటు చేసుకుంటున్నామా? దేవునికి కావాల్సింది ఇదే కదా. కానీ ఈరోజు సమాజంలో చూస్తేనండి కొన్ని విషయాలు మనం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఏమండి, రోగాలకు భయపడి తినటం మానేస్తాం మనం. సహజంగా చూడండి, తింటే ఎక్కడ రోగాలు వస్తే ఎక్కడ చచ్చిపోతామేమోనని. అంటే దాని అర్థం ఏంటి? రోగాలకు భయపడి తినివేయటం మానేస్తున్నాం. అవునా కాదా? ఉదాహరణకి రక్తపోటుకు భయపడి, బీపీకి భయపడి ఉప్పు కారం తినటం మానేస్తాం. సహజంగా అదే కదా. అంటే ఎక్కువగా తినము. ఇది మనకు అదే అనగానే మనకు ఒక భయం. మరి దేవునికి భయపడి పాపం చేయకుండా ఉండాలన్న భయం మనకేమైనా వచ్చేసిందా? ఒకసారి మీరు ఆలోచించండి. అంటే రోగాలకు భయపడి తినటం మానేస్తున్నాడు, బీపీలు ఎక్కడ పెరిగిపోతాయేమని ఉప్పు కారం తినటం మానేస్తున్నాడు. కానీ దేవునికి భయపడి పాపం చేయకుండా మానేస్తున్నారా ఎవరైనా?
అంటే దేవుడు కోరుకునేది ఏంటి? ఇవి కాదు ముఖ్యం. అవి తిన్నా తినకపోయినా ఉన్నా ఉండకపోయినా ఏదో ఒక రోజు అంటూ ఈ దేహాన్ని నువ్వు విడిచి వెళ్ళిపోవాలి కదా. అలా వెళ్ళిపోయే లోపు మనం మారాలి. ఏంటా మార్పు? పాపము లేకుండా మారటం. మరి పాపం అనేది ఎలా వస్తుంది మనలోకి? మనం చాలామంది పాపం అంటే ఏదో అనుకుంటున్నారు. పాపం అంటే ఎన్ని రకాలుగా ఉన్నదో తెలుసా? చాలా రకాల పాపాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మానవేయటమా మారటమా? ఈ రెండిట్లలో ఖచ్చితంగా జరగాలి. ఒకటి, ఈ లోకంలో మనం మారినట్టుగా మనం కనిపించాలి. అప్పుడు సంఘానికి, దేవుని వాక్యానికి మనం మానుకోం. ఎందుకంటే ఎప్పుడైతే మనం మానుకుంటామో మనలో మార్పు అనేది రాదు. మనలో మార్పు రావాలంటే ఇవి లోకంలో మానేస్తున్నావు కదా, ఇవి కాకుండా ఆత్మీయమైనటువంటి దేవుడు చెప్పినవి కూడా మనం పాటించుకోవాలి. ఒకసారి మీరు చూస్తారా? ఏమంటే పాపము అన్నాం కదా, ఎలాంటి ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో మీకు తెలుసా? ఒక మాట చూడండి. అందుకే యోబు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒక మాట. యోబు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనంలో, జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము. చూసారా? దుఃఖ అనుభవము కన్నా అది మంచిదని. అంటే జాగ్రత్త పడుము అన్నాడు. జాగ్రత్త పడు చెడుతనమును చేయకుండు. అంటే చెడుతనము అనేది చేయకుండా ఉండటమే పరిశుద్ధత. అంటే ఇప్పుడు మనం ఏ విషయంలో జాగ్రత్త పడాలి? తినే విషయంలో జాగ్రత్తగా ఉంటున్నావు కదా, వినే విషయంలో కూడా మనం జాగ్రత్తగా వినాలి. అంటే విన్న మాట మనల్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. ప్రతి మనిషిని మార్చేది మాటే. అందుకే మాటలలో కూడా పాపం ఉంటుందట. మీరు చూస్తారా? అదే యోబు గ్రంథం 15వ అధ్యాయం చూడండి. పాపం ఎన్ని రకాలు ఉంటుందో చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. నీ మాట వలన నీ పాపము తెలియబడుచున్నది. చూసారా? మాట వలన పాపం తెలియబడుతుందట. అంటే మనలో ఏదో మనం చేస్తేనే పాపం అంటాం. ఇక్కడ మన మాట కూడా ఏమైపోయింది? పాపం అయిపోయింది. అంటే మాటల వలన కూడా మనం పాపులం అని దేవునికి తెలిసిపోతుంది. తర్వాత వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. అంటే వంచకులు, మోసం చేసే వాళ్ళు ఎలా మాట్లాడతారో మీరు అలాగనే మాట్లాడుతుంటున్నారు. అంటే మీరు బాగా అర్థం చేసుకోండి. దేవునిని నమ్మిన వారు మాట్లాడవలసిన విధానం ఒకటి ఉంటుంది. దేవుని మాటలు లేకుండా, పరిశుద్ధత లేకుండా మాట్లాడేవారి మాటలు వేరుగా ఉంటాయి. కనుక ఈరోజు మనం ఆ పరిశుద్ధతలో జీవిస్తున్న మనం క్రైస్తవులం కదా. క్రైస్తవులం అయిన తర్వాత మనము క్రైస్తవులం కాదా అన్నది ఏం చెప్తుందట? మన మాటలే తెలియజేస్తాయి. కనుక వంచకులు మాట్లాడినట్టుగా మనం మాట్లాడకూడదు. అంటే లోకులు మాట్లాడినట్టుగా మనము మాట్లాడకూడదు. యేసుక్రీస్తుల వారు కూడా లోకంలోనే జీవించాడు. కానీ ఆయన ఎలా మాట్లాడాడు? నా తండ్రి నాకు నేర్పిన మాటలను నేను లోకంలో మాట్లాడతాను. మనం కూడా క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ఈ లోకంలో జీవిస్తున్న నువ్వు క్రీస్తు వలె మాట్లాడాలి. అంటే వంచకులుగా మనం మాట్లాడకూడదు. తర్వాత నేను కాదు, నీ మాటలే దోషమును స్థాపించుచున్నది. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని నువ్వు దోషివి అని ఎలా అంటాడట? దేన్ని బట్టి అంటాడు? నీ మాటను బట్టి నిన్ను దోషము అంటాడు. ఎవరో మనుషులు అంటే మనం దోషం మనకు రాదండి. మీరు బాగా గమనించండి. మనకు దోషము అనేది ఎవరో చెప్తే మన మీదకి వచ్చే దోషం కాదు. మన మాటలే మన మీద దోషాలుగా నిలబెడతాయి. నువ్వు దోషివి అని దేవుడు సర్టిఫై చేస్తాడు. ఎలా? మన మాటలు మరి అలా ఉంటాయి కనుక. అంటే మాటలను బట్టి మనం దోషులుగా మారుతున్నాము. మాటలను బట్టే మనము పాపులుగా కూడా మారిపోతున్నాం. కనుక అందుకే నీ మాటలను ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి అంటాడు ఆయన. నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. అంటే క్రైస్తవులు అనేవాళ్ళు మాటలతోనే మనసు మారుతూ ఉంటారు. కనుక ఎంత జాగ్రత్తగా దేవుని మాటలు మనం పలుకుతున్నాం ఆలోచించండి.
అందుకే ఈ విషయంలో మనకేం కలగాలి? ఈ విషయంలో మనకేం కలగాలి చెప్పండి? దేవునికి భయపడాలి. అమ్మో, ఏ మాట మాట్లాడితే నేను దోషిగా మిగిలిపోతాను, ఏ మాటల వలన నేను పాపిగా మారిపోతాను అని ఇప్పుడు మనకేం కలగాలి చెప్పండి? భయం. ఎవరికి భయం ఉంది? దేవుని మాటలు వింటున్నా, దేవుని మాటలు చదువుతున్నా మనకి ఎక్కడ భయం ఉంటుందో చెప్పండి? నిర్భయంగా ఉంటాం, భయం ఏమి ఉంటుండదు. అందుకే కీర్తన ఏమంటే 4:4 ఏమంటాడో ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, భయము నొంది పాపము చేయకుడి అన్నాడు. అంటే భయము నొందండి. ఏ విషయంలో భయము? ఏ విషయంలో భయము? మనం మాట్లాడే మాటలలో కూడా దేవుడు వింటాడు అని మనం భయపడాలి. అందుకే భయము నొంది పాపము చేయకండి. పాపము చేయకండి అంటే ఎన్నో రకాల పాపాలు ఉన్నాయి కదా. మొదటగా మన నోటిని కూడా మనం అదుపులో పెట్టుకొని పాపం చేయకుండా ఉండాలి. మన ప్రవర్తనలో పాపం ఉండకూడదు. అందుకే భయము నొంది మీరు ఎలాంటి పాపము చేయకండి. ఎలాంటి పాపము మనం చేయకుండా ఉండాలంటే మనలో ఉండవలసిందేంటి? భయం. అంటే ఈ భయము ఏం తీసుకొస్తుంది? దేన్ని తీసుకొస్తుంది? మార్పుని తీసుకొస్తుంది. ఇక్కడ యోబు గారు లేదా కీర్తన గ్రంథంలో మనం వింటున్నామనంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడి ఉన్నారు. ఇందాక మన యోబు గారి విషయంలో మనం జాగ్రత్త పడు అన్నాడు. ఆయన తన నోటి మాటలలో కూడా ఎక్కడ కూడా పాపం చేయలేదట. ఆయనకు జరిగిన అన్యాయం జరిగింది, ఆయన పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, అంత పోయినా కూడా తన నోటితోను దూషించినట్టుగా ఆయన నోటితోను కూడా పాపము చేయలేదు అని రాయబడ్డది. పాపం చేయలేదనండి. అంటే ఎంత భక్తిమంతుడిగా మనకు కనపడుతున్నాడో చూడండి. ఆయన నోట ఏ పాపము చేయలేదు. ఎందుకు? భయం. ఆ భయంతో కూడినటువంటి వ్యక్తి జీవితాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నామనంటే అలాంటి వ్యక్తిగా కూడా మనం కూడా ఉండాలనేదే కదా. మనం అలా కావాలి అంటే మనం మారాలి. మనం మారాలంటే ఏదో మారటం కాదనండి. ఏదో చక్కని వస్త్రాలు వేసుకోవటం ఏదో మారటం కాదు. కనుక ఒకసారి మీరు ఆలోచించండి. భయము నుండి పాపము, మీరు ఏ విషయమైన పాపం మీరు చేయకండి. ఎలాంటి పాపం కూడా చేయొద్దు. అంటే మరి పాపం చేయకుండా ఉండాలంటే మరి ఎలా ఉండాలి? ఏం చేయాలి చెప్పండి? పాపము చేయకుండా ఉండాలంటే, ఆ పాపం చేయకుండా మనలో ఉండాలంటే మనలో ఏం ఉండాలి? కీర్తన గ్రంథము 119వ అధ్యాయం చూడండి. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే ఇక్కడ భక్తుడు ఏమని చెప్తున్నాడు? మనం ఏ విధమైన పాపము చేయకుండా ఉండాలని అంటే మన హృదయంలో ఒకటి ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకొని ఉన్నాను. మనం ఏం ఉంచుకుంటున్నాం మన హృదయంలో చెప్పండి? అన్నీ ఉంటాయి, చెత్త చెదారం అంటాం కదా, అన్నీ ఉంటాయి. వాక్యం మాత్రం, అసలు ఈ వాక్యమే ఉండాలి. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు కదా. దేవుని నువ్వు చూడాలి కదా, నువ్వు పరలోకానికి వెళ్ళిపోవాలి కదా. కనుక మన హృదయంలో వాక్యం ఉంటే దేవునికి మనం పరిశుద్ధంగా కనబడుతుంటాం. అది అంటే ఇక్కడ ఫస్ట్ మారవలసింది ఏంటో తెలుసా? హృదయం మారాలి. అంటే మనం ఆరాధనకు పోయినా, సంఘానికి పోయినా, చర్చికి పోయినా, మీటింగులకు పోయినా మనం వెళుతున్నాం, కానీ మనం మారుతున్నామా? మన హృదయం మారుతుందా? ఒకవేళ హృదయం మారితే ఏ పాపం మనం చేయకుండా ఉంటాం. ఇప్పుడు మనం ఏ పాపం చేయలేదో చెప్పండి? దేవుని ఎదుట ఉన్నాం మనం. దేవుని ఎదుట ఉన్న మనము, మనలో ఎలాంటి పాపాలు లేవా? ఉన్నాయి. మరి పాపులు ఎలా పరలోకానికి పోతారు? మనం ప్రయాసపడేదంతా దేనికోసం? మరి ఎలా వస్తుంది? చిన్న పామునైనా అబ్బో, ఇక్కడ మాత్రం చేసారా, పాముకు భయపడతావు. పాపానికి చేయాలన్నా, ఆలోచించాలన్నా మన ఆలోచనలు కూడా పాపంగానే ఉంటాయి కదా. సోది కూడా పాపమే అన్నాడు తెలుసా మీకు?
మీరు సమూయేలు మొదటి గారికి సమూయేలులో అంటారులేండి, ఇప్పుడు 15వ అధ్యాయం 23లో వచ్చినంలో ఉంటుంది, సోది చెప్పుట పాపం అంటే బాగా కొంతమంది చూసారా. అందుకే అది కొత్త నిబంధన గ్రంథంలో ముసలమ్మ ముచ్చట్లు అంటాడు ఆయన. సోది అంటే ఏమిటి చెప్పండి, ఒకటే వాగుతూ ఉంటారు, చెప్తా ఉంటారు సోది. ఇప్పుడు ఆ సోది వల్ల ఏమొస్తుంది? అందుకే మనము మన కుటుంబాలు దేవునిలో మనం భక్తిమంతులంగా ఇంకా మారలేదు కనుక ఈరోజు మనం మారాలి. మారండి, మానకండి, అంతే కదనండి. తినేవి మానండి, ఆరోగ్యమే. వినేవి మానకండి, ప్రమాదకరం. మనం పాపం చేయకుండా ఉండాలంటే ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి ఆయన, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు. ఇప్పుడు పాపం అంటే ఒకటైనా చూపులతో చూసేది కూడా పాపంగా మారిపోతుంటుంది కదా. అంటే నీ కళ్ళు పాపంగా మారిపోతున్నాయి, నీ చేతులు, నీ కాళ్ళు, టోటల్గా నీ మనసే పాపం అయిపోయింది. ఏ పాపము చేయకుండా ఉండాలంటే దేవా నేను పాపము చేయకుండా ఉండటానికి నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అంటే ప్రాధాన్యత మీరు ఎవరికి మనుషులకు ఇవ్వకండి. దేనికి ఇవ్వాలి ఎక్కువగా? వాక్యానికి. అందుకే అంటుంటారు, ఏమంటారు తెలుసా, మనం వాక్యానికి ఎంత లోబడ్డామో మన జీవితం చెప్తుంటుందట. మనము వాక్యానికి ఎంత లోబడుతున్నామో మన ప్రవర్తన చెప్తుంది అన్నారు ఆయన. మనం ఎంత ప్రవర్తనగా ఉంటే ఎంత లోబడుతుంటాం చెప్పండి. కనుక నీ మీద ఎవరో నిన్ను దోషులుగా తీర్పు తీర్చరు. మన మాటలే, మన ప్రవర్తనే, మన చూపే, మన ఆలోచనలే మన మీద నేరస్థాపన చేస్తాయి. మరి ఎందుకు చెప్పండి అంటుంది? మారాలి అన్న ఆలోచన మనకు ఎందుకు కలగటం లేదు చెప్పండి. అందుకే నీతి ప్రవర్తన గలవారే మేలుకొనండి, పాపము చేయకండి అంటాడు ఆయన. నీతి ప్రవర్తన కలిగిన వారై ఉండండి అంటే నీతి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఏ పాపము చేయరనండి. అది ఏ పాపమైనా చేయరు. ఏ పాపం, చిన్న పాపం కూడా చేస్తున్నారనంటే వాళ్ళు నీతిమంతులుగా ఇంకా ఉండటం లేదు. కనుక మనందరం కూడా నీతి ప్రవర్తన కలిగిన వారై ప్రవర్తించాలి. నీతి ప్రవర్తన కలిగిన వారై ఉంటే మనము పాపము చేయము. యేసుక్రీస్తుల వారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు? ఒకనాడు భక్తులందరూ కూడా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు అంటే దేవుడు చూసేది ప్రవర్తన. మన ప్రవర్తన దేవుడికి కావాలి. మనం పట్టు చీరలు కట్టుకున్నామా, పట్టు చొక్కాలు వేసుకున్నామా, ఎలాంటి దుస్తులు వేసుకున్నామా అన్నది కాదనండి. ఏది లేదు. లాజర్ గారికి ఏం బట్టలు ఉన్నాయి చెప్పండి, ఆలోచించండి. ఏమైనా వస్త్రాలు ఉన్నాయా? కానీ నార వస్త్రాలు ధరించినటువంటి ధనవంతుడు కూడా ఉన్నాడు, కానీ అతను నీతి ప్రవర్తన లేదు. ప్రవర్తనలో నీతి లేదు. ఎంత డబ్బుంటేంటి, కానీ దేవుని వాక్యాన్ని హృదయంలోకి రావాలన్న గుణం లేకుండా పోయింది. నాకు ఏది లేకపోయినా పర్వాలేదు, దేవుని మాటలే నాకు కావాలనుకున్నాడు, దరిద్రుడిగా బ్రతికాడు, కానీ దేవుని దృష్టిలో ధనవంతుడు ఆయన. కనుక ఈరోజు మనం భూమి మీద ఎలా బ్రతుకుతున్నామన్నది కాదు, నీతిగా బ్రతుకుతున్నామా లేదా అన్నది దేవుడు చూస్తాడు. కనుక క్రైస్తవులం అన్న మనం పేరు పెట్టుకున్న మనలో ధనం ఏంటో తెలుసా? వాక్యమే. మన ప్రవర్తనే ఎదుటి వాళ్ళకి మార్పును తీసుకొచ్చేది. కనుక ఆలోచించండి, నీతి ప్రవర్తన కలిగిన వారై పాపము చేయకుండా ఉండండి. ఇది పరిశుద్ధతను తీసుకొస్తుంది. ఇది మార్పు అంటే. ఇక ప్రపంచంలో అతిపెద్ద పాపం ఏందో తెలుసా? ఇంకోటి పాపాలు ఉన్నాయి, అతిపెద్ద పాపం ఏదో చెప్పండి. ప్రపంచంలో అతిపెద్ద నది ఏదంటే చెప్తాం, ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏదంటే చెప్తాం, ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏదనంటే చెప్తాం. అన్నీ ఉన్నాయి ప్రతిదానికి. ప్రపంచంలో అతిపెద్ద గుడి ఏదంటే కూడా చెప్తాం. ఎక్కడుంది చెప్పండి? హిందువులు అయితే ఒకటి చెప్తారు, ముస్లింలు అయితే ఒకటి చెప్తారు, క్రైస్తవులు అయితే ఒకటి చెప్తారు. మనకి ఎక్కడుంది చెప్పండి? ప్రపంచంలో అతిపెద్ద గుడి మనలోనే ఉంది, హృదయం అనే దేవాలయం. అంతేనా కదా చెప్పండి? ఇక ప్రపంచంలో అతిపెద్ద పాపం ఏంటో తెలుసా? దేవుడు ఉండవలసిన స్థానంలో మరొకరు ఉండటమే పాపం. అతిపెద్ద పాపం ఇది.
దేవుడు ఉండాలనుకున్నది ఎక్కడ? ఏది పూజింపబడునో, ఏది దేవుడు అనబడునో తాను కూర్చొని తనంతట తానే హెచ్చించుకుంటున్నదట. అంటే దేవుణ్ణి ఉండవలసిన చోటు మనలో హృదయంలో, ఈ హృదయంలో దేవుడు ఉండాలనుకుంటున్నప్పుడు ఆ దేవుడు లేకుండా నువ్వు ఏదైతే నీ మనసులో పెట్టుకుంటున్నావో ఇప్పుడు దానికి దేవుణ్ణి మించి పెట్టుకోవడం కాదా? అంటే ఇది పాపం కాదా? ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. మనం ఏమనుకుంటామనంటే మనం ఏ పాపం చేయట్లేదు అనుకుంటున్నాం. అసలు దేవుడు ఉన్నాడని హృదయంలో, కానీ మన హృదయంలో ఎవరుంటారు? ఈరోజు మన హృదయంలో అదే సైనికుడు అడిగితే నా హృదయంలో దేశం ఉంది, పిల్లలైతే తల్లిదండ్రులు ఉన్నారు, ఎన్ని రకాలుగా చెప్పుకుంటున్నారు చెప్పండి. మనసులలో నిలిచిపోవాలి, నా హృదయం నేను ఎన్నడూ వీడిపోదు అంటే మన హృదయంలో ఎవరికి స్థానం ఇస్తున్నావు? మీరు ఆలోచించండి. మన హృదయంలో మొదట ప్రాధాన్యత ఎవరికి స్థానం ఇస్తున్నావో దేవుని కంటే ఎవరికి ఇచ్చినా అది పెద్ద నేరం, అది పెద్ద పాపం. ఇప్పటివరకు మన హృదయాలు ఎవరున్నారు? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మంచిగా జాగ్రత్తగా మాట్లాడాలి మనం. ఆలోచించండి, ఎవరున్నారు చెప్పండి. అందుకే యేసుక్రీస్తుల వారు ఏమన్నాడో తెలుసా? లూకాసు వార్తల్లో 7వ అధ్యాయం ఏమన్నాడు? తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు. అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు లోక సంబంధులను అంటే వాళ్ళు మనలో ఉండబట్టే కదా. వాళ్ళని ప్రేమించొద్దు అన్నది కాదు, వాళ్ళకంటే ఎక్కువగా క్రీస్తుని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం మరి ఈరోజు? మనం ప్రేమించిన వాళ్ళని మన మనసులో పెట్టుకుంటాం, అవునా కాదు చెప్పండి. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ప్రేమించిన వాళ్ళని నీ మనసులో పెట్టుకొని నా దగ్గరకు వచ్చి నువ్వేం చేస్తున్నావు తెలుసా? అది పెద్ద పాపం చేస్తున్నావు అంటున్నాడు ఆయన. కనుక ఇది ఆయన చెప్పిందే. కనుక మనం ఎంత జాగ్రత్తగా మనం ఉండాలో మీరు ఒకసారి ఆలోచించండి. అంటే మన చూపు మోహపు చూపుతో చూసిన వాడు అప్పుడే హృదయంలో పాపం. అంటే దేవుని కంటే ముందుగానే ఇది దేవుని పక్కన పెట్టేసి మనం ఏది కోరుకుంటాము? కళ్ళ ద్వారా చూస్తేనే కదా కోరుకునేది. అంటే కళ్ళ ద్వారా చూడగానే మనసు ద్వారా చేయాలనుకుంటావు. అంటే కళ్ళు పాపంగానే మారిపోయినాయి, లోపల ఉన్న హృదయం కూడా ఏమైపోయింది? అది నాకు కావాలి, అది నాకు కావాలి అని కోరుకున్నాడు. చేసింది కూడా అదే, చూడటానికి రమ్యంగా ఉందట, మొత్తానికైతే చూసింది, లోపల ఏమనుకుంది? తినాలనుకుంది, అది పాపం. ఇంక వాళ్ళిద్దరు కూడా కలవలేదు కదనండి, శరీర సంబంధంగా కలవకముందే పాపం. అంటే శరీరంతో కలిస్తేనే వ్యభిచారమే పాపం అనుకుంటున్నారు. అది కాదు. వ్యభిచారం అంటే ఏంటో తెలుసా? నువ్వు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి దేనితో సహవాసం చేస్తున్నావో అది వ్యభిచారం. ఇది వ్యభిచారం అండి. అంటే ఇలాంటివి ఆలోచనలో దేవుడు కట్టడి వేస్తున్నాడు. నీ చూపులతోనే నువ్వు జాగ్రత్తగా ఉండు. కనుక నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరికను చంపివేయి అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించి ఇచ్చాడో తెలుసా? మనం మారాలి అని. చూడొద్దు అని కాదు, చూసిన హృదయంతో పాపం చేయకుండా ఉండాలి. ఉండగలుగుతామా? ఏమండి, దేవుడు లేకపోయినా పర్వాలేదు, వాక్యం లేకపోయినా పర్వాలేదు, మనం అనుకున్నది మాత్రం లేకపోతే బ్రతకలేము. నిన్నగాక మొన్న ఒక అబ్బాయి చనిపోయాడు, తెలుసుగా, వీడియో చూసారా? ఎందుకు చనిపోయావు అంటే జీవితం అంటే ఇక నాకు నచ్చలేదు అని అంటున్నాడు ఆయన. జీవితంలో నచ్చలేదు. ఏం నచ్చలేదు నీకు? తను అనుకున్నదాన్ని జరగటం లేదట. తాను అనుకున్నవన్నీ జరగకపోవటం, నా మీద ఉన్న కేసులు, పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని బాధపడిపోయి ఇక నేను ఉంటే బాగోలేదనుకొని గడ్డి మంది తాగేశాడు. ఏమైంది? గడ్డి చనిపోయినట్టుగా మనిషి కూడా చచ్చిపోయాడు. అందుకే ఇదన్నిటిని కూడా దేవుడు మనలో మార్పు తీసుకురావటానికి ఎన్నో వాక్యాలు పెట్టాడు. ఇదే వాక్యం పెడితే ఈరోజు ఇదే వాక్యం అతనికి తెలిస్తే ఒకవేళ అయితే ఏమైపోయింది, మారే అవకాశం దేవుడు ఇచ్చాడు. నేను నా కోరికలు మానుకుంటే నా దేవుని కొరకు నేను మారుతాను అనే ఆలోచన కలుగుతుంది కదా. అంటే దేవుని వాక్యం ఎంత అవసరమో చూడండి. అందుకే హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నేను ఎలా చూడను? ఒకవేళ బయటికి వెళితే
ఏమంటే భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్యలు తప్ప బంధాలు మిగతా బయటికి ఎక్కడికి పోయినా సోదరిమణులే. బయటికి వెళితే ఒక అక్క, ఒక చెల్లి, ఒక అమ్మ, అంతే కదా, ఒక అన్న, ఒక తండ్రి. ఈ భావనలో ఎవరు తీసుకొస్తున్నారో తెలుసా? కేవలం బైబిలే నన్ను తీసుకొచ్చేది. ఇంకెక్కడ పాపం చేయగలుగుతాడు చెప్పండి? అంటే తన హృదయాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు మారాలని. అందుకే అతిపెద్ద పాపం అంటే ఏదో కాదు, దేవుడు ఉండవలసిన చోటన నువ్వు ఏది పెడతావో అదే పాపము. ఇందాక మనం చదువుకున్న తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో అదే దాని అర్థం. దేన్ని పెట్టుకుంటున్నావు ఈరోజు చెప్పు? కనుక దేవుణ్ణి పెట్టుకోండి, దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకోవాలి. ఇక మూడో విషయం ఏంటంటే, ఈ లోక సంబంధమైన బాగా మనం నచ్చుతుంటాం. చాలామంది బాగా బోధించేవాడు ప్రజలకు నచ్చుతాడు, బాగా బోధించేవాడు ప్రజలకు, కానీ వాక్య ప్రకారం జీవించేవాడు ప్రభువుకు నచ్చుతాడు. అవునా కదా చెప్పండి? వాక్య ప్రకారం జీవించేవాడై ఉండాలి. వాక్యాన్ని ఎంతగా బోధిస్తున్నాం అన్నది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా. చాలామంది ఈరోజు అలాగే సమాజంలో ఉంటున్నారు. బాగా చెప్పేవాళ్ళ, బాగా జీవించే వాళ్ళు కావాలా దేవునికి. అందుకే దావీదు గారి గురించి ఏమన్నాడు తెలుసా? అపోస్తల కార్యములు మనకు తెలుసు 7:13-22 అంటారు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. ఎందుకు? అతడు నా ఉద్దేశములను నెరవేరుస్తున్నాడు. అంటే ఎవరి ఉద్దేశాలు నెరవేరుస్తున్నాడు? దేవునివి. అంటే ఇప్పుడు దావీదు గారికి ఉద్దేశాలు ఏమి ఉండవా? ఒక మనిషిగా ఉన్నప్పుడు ఉంటాయి, కానీ ఇది కాదు. నా దేవుని ఉద్దేశాలు వేరు, దేవుని కొరకు నేను బ్రతకటం వేరు, దేవుని గురించి లోకానికి తెలియచేయటం, ఆయన ఉద్దేశాలు ఈ లోకానికి చెప్పాలి. ఎందుకనంటే మనుషుల మనసులో మార్చేది ఆయన మాటలే. అందుకే నాకు నువ్వు నచ్చావు అంటున్నాడు దేవుడు. మనకెవరు నచ్చుతారు? మనం ఎవరిని మెచ్చుతాం? సహజంగా ఆలోచించండి. అన్ని రకాలుగా ఉంటేనే మనం ఇంకా అందులో ఏదో ఒకటి కొద్దిగా హెల్త్గానే ఉంటుంది మనకి. కానీ ఒకటే చెప్తున్నాను, ప్రభువు మెచ్చుకుని వారు ధన్యులు. ప్రభువు మెచ్చుకుని వారు ధన్యులు. ప్రభు ఎలా మెచ్చుకుంటాడు నిన్ను, నన్ను? ఏ విషయంలో మెచ్చుకుంటాడు చెప్పండి? ఏ విషయంలో దేవునికి మనం నచ్చుతాము? వాక్య ప్రకారం జీవించే వాళ్ళం. మన వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా? అంటే వాక్యము అనేది ఎదుటి వారికి హాని చేయదు. వాక్యము అనేది సత్ప్రవర్తనతో నడిపిస్తుంది. వాక్య ప్రకారం జీవించే వాళ్ళు మోసం చేయరు. వాక్య ప్రకారం జీవించేవారు అబద్ధాలు ఆడరు. వాక్య ప్రకారం జీవించేవారు ఎలాంటి పాపము చెయ్యరు. అది ఇలాంటిగా ఎవరు బ్రతుకుతున్నారు చూస్తాడండి దేవుడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన నరులందరినీ కూడా పరిశీలన చేయుచున్నాడు. నా కొరకు బ్రతికేదేవారు, నా పేరు పెట్టుకొని ఎదుటి వీళ్ళ కొరకు బ్రతికేదేవారు దేవుడికి తెలియదే ఏంది? అన్నీ తెలుసు ఆయనకి. కానీ మనం ఏమనుకుంటామనంటే, నా పక్క ఉంటున్న వాళ్ళు తెలియకపోతే చాలే అనుకుంటాం. అదే మనం మోసపోయేది. సమస్తం ఆయనకు తెలిసిన తర్వాత ఇక మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవునికి భయపడటం నేర్చుకోండి. దేవుని కొరకు, ప్రభు కొరకు బ్రతకటం నేర్చుకోండి. అదే ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా ఇష్టానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళని నేను ఇష్టపడతాను అన్నాడు. ఇంకోటి ఏమంటాడు చూడు, ఒక మంచి మాట చూడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము, సామెతలు 21:3 వచనంలో, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకి ఇష్టం. బలులు అర్పించటం. ఒకనాడు ఇశ్రాయేలులో బలులు అర్పించారు, దేవుడు మెచ్చాడు. ఈరోజు మనం బలులు అర్పించాలా? నీ కొరకు ఆల్రెడీ యేసుక్రీస్తుల వారు బలైపోయి వచ్చాడు కదా. ఇక బలి జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు బలి ఇవ్వటం, నేను దేవునికి ఏదో ఇస్తే నన్ను దేవుడు ఇష్టపడతాడు అనుకోవడం కూడా భ్రమే. అంటే నువ్వు ఇచ్చేదానికంటే ముందు నువ్వు బ్రతకటమే దేవుడికి కావాలని చెప్తున్నాడు ఆయన. నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవటం.
మనం దేన్ని అనుసరించుకొని నడుచుకుంటున్నాం? నీతిని, న్యాయాన్ని అనుసరించుకుంటున్నామా? చెప్పండి. నేను దేవునికి ఇస్తున్నాను కదా, ఇక నాకు ఏం అవసరం లేదులే అనుకుంటున్నావా? నువ్వు దేవునికి ఇస్తే ఏమి ఇస్తున్నావు? కానుకిచ్చావు, కానీ నీ హృదయం ఇవ్వలే, అది అవసరమే లేదు దేవుడికి. అంటే నువ్వు ఇవ్వటం వద్దన్నది ఉద్దేశం కాదు, మనం ఇచ్చినా పని చేయదు. అప్పుడప్పుడు అంటాం కదా, ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్లు ఉంటాయి, ట్యాబ్లెట్స్ అవి, కానీ వేసుకుంటే అవి పనిచేయవు. పోగా ఇంకా మనకు అది వేసుకోవడం వల్ల అనారోగ్యమే తప్ప ఆరోగ్యం కాదు. అంటే ఎక్స్పైర్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనంటే ట్యాబ్లెట్లు చూసుకొని అది ఎక్స్పైర్ ఉందా లేదా అని చూసుకోకుండానే వేసుకుంటున్నాం అన్నట్టు. కనుక ప్రియమైన దేవుని వరలారా, నువ్వు దేవునికి ఇవ్వు, కానీ ఎప్పుడు ఇవ్వాలి? నీ మనసులో నిశ్చయించుకొని నీ మనసు పూర్తిగా మారిన తర్వాత నువ్వు దేవుడికి ఇస్తే అది దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు నీతి న్యాయంగా అనుసరించుకుంటూ దేవునికి ఇవ్వు. అంటే ముందు మనసు ఇవ్వు, ఆ తర్వాత నువ్వు చేసేటువంటి ఏదైనా దేవునికి ఇవ్వు. మనం ఏమి ఇస్తున్నాం? మన మనసు ఎవరికి ఇచ్చావు? మన మనసు ఎవరికి ఇచ్చాం? లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసాం. అవునా కదా? చెప్పండి. కనుక చాలా కష్టం అండి క్రైస్తవులు బ్రతకటం. కష్టమా ఇష్టమా? కష్టమైనా ఇష్టంగా బ్రతకాలి, అది దేవుడు మెచ్చేది. ఏమంటే భక్తులందరిని మనం గురించి ఇంకా వాళ్ళ గురించి మనం నేర్చుకోవట్లేదు. వాళ్ళు బ్రతికిన బ్రతుకు మనం చూస్తే మనం ఎక్కడ బ్రతుకుతున్నాం చెప్పండి. ఎంత కఠినమైనటువంటి రోజులండి ఈరోజు. మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎంత హ్యాపీగా ఉన్నాం తెలుసా? ఇదిగో దేవుడు మనల్ని అలా పోషిస్తున్నాడు. కానీ దేవుని కొరకు బ్రతికేవాళ్ళు నిద్రాహారాలు, ఆకలి దప్పులు, సరిగ్గా తినక బయటికి వెళితే ఎక్కడ ఎలా కొడుతున్నారు, తిడుతున్నారు, చంపివేస్తున్నారు. ఇది దేవుడికి ఇష్టం. కనుక మనం ఎప్పుడు కూడా అదే వాక్య ప్రకారం బ్రతికే వాళ్ళని మాత్రమే దేవుడు ఇష్టపడతాడు. అది దేవుడు మనకు చెబుతున్నటువంటిది. ఇక ప్రియమైన దేవుని వరలారా, ఇన్ని నేర్చుకుంటున్న మనకి ప్రధానంగా వాక్యము అనేది ఎంత అవసరమో మనం బాగా గమనించాలి. ఇవన్నీ మనకు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఇవన్నీ మనకు ఎక్కడ దొరుకుతుంటున్నాయి? దేవునికి భయపడటం సంఘంలో దొరుకుతుంది మనకి. ఎందుకంటే దేవునికి భయపడితే ఏం నేర్చుకున్నాం? పాపము చేయకుండా ఉంటాము అని. కనుక దేవుని మాటలు దొరికేది ఎక్కడ? సంఘంలోనే కదా. జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించవలనో వాళ్ళకి నేర్పు అంటాడు తిమోతికి రాస్తూ. జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలి, ఆ జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నాం కదా. కనుక ఆలోచించండి, మనకి ఈ లోకంలో అవసరమైనది ఏంటో తెలుసా? మందిరం అవసరం అనండి. చాలామంది మనం ఎదగాలి అని అంటే, మనందరం కూడా పాపము చేయకుండా మారాలి అని అంటే, పాపాన్ని మానాలి అని అంటే మనకు అవసరమైంది తెలుసా? మందిరం, సంఘం అవసరం అండి. అప్పుడప్పుడు పెద్దలు అంటారు, అరే తీగకు పందిరి అవసరం, తీగకు పందిరి అవసరం, విశ్వాసకి మందిరం అవసరం. అవునా కాదు చెప్పండి మీరు? ఎందుకంటే పందిరి వేస్తే తీగ చక్కగా ఎదుగుతుంది, చక్కగా కాసేదైనా పూసేదైనా విపరీతంగా పూస్తుంది, విపరీతమైన కాయ కాస్తుంది. అందుకే పందిరులు వేస్తారు. తీగ చెట్లకు చూడండి, మీరు కింద వదిలేస్తారనండి, ఎక్కువ శాతం చూడండి. అంటే తీగకు పందిరి అవసరం. మరి నువ్వు విశ్వాసివి కదా, నీకు అవసరం మందిరం. ఎప్పుడైనా అనుకున్నావా మనం? ఎప్పుడైనా ఫలించాలని అనుకుంటామా? అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు ఏమన్నమాట? నేను నిజమైన ద్రాక్ష వల్లిని, తీగలు మీరు. నాకు అంటు పెట్టుకొని ఉండండి, మీరు ఫలిస్తారు అన్నాడు ఆయన. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? ఆత్మీయ జీవితంలో మనం ఫలించే వాళ్ళం. అంటే ఫలించాలనంటే తీగ ఎక్కడుంది అంటే క్రీస్తు ఎక్కడున్నాడు? సంఘంలో. కనుక నేను ఒక విశ్వాసిని, నేను పరిశుద్ధంగా నీతి న్యాయాలు అనుసరించుకోవటానికి నన్ను నడిపించేది ఒకటి ఉంది, అది మందిరం అని మన జీవితంలో ఎప్పుడైనా మనం అనుకున్నామా? మందిరం అందరు పోతారు మందిరానికి, మంద లెక్క నేను కూడా పోతున్నాను. మందలో ఒకళ్ళం కాదు, మందలో ఒకళ్ళగా ఉండకండి.
మాదిరిగా ఉండండి. మందకు మాదిరిగా ఉండాలి. మందలో ఒకరుగా ఉండటం కాదు, మందకు మాదిరి. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ఆయన. నిన్ను కాచేది ఎవరు? యేసుక్రీస్తు. ఎక్కడ కాస్తున్నాడు? సంఘంలో. సహజంగా అయితే గొర్రెల కాపరి అయితే లోకాన్ని తీసుకువెళ్ళిపోయి ఎక్కడ నీరు సమృద్ధిగా ఉంది, ఎక్కడ పచ్చికమైనటువంటి మైదానాలు ఉన్నాయో చూసి చక్కగా వాటిని మేపుతూ ఉంటాడు. ఆ చోట్లకు తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. కష్టం అనిపించదు. యేసుక్రీస్తుల వారు కూడా కష్టమైన బాధ అయినా ఏమంటే మరణం పొందినా పర్వాలేదు అని అనుకోని ఎంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు చెప్పండి. ఇక ఇందులోకి ఉంటే సర్వ సమృద్ధి కలిగిన వారమై మనం ఉంటాము. మందిరం ఏం చేస్తుందో తెలుసా? సర్వ సమృద్ధి మనకి ఇందులో ఉంది. నీకు లేనిదేంది చెప్పు ఇందులో? నిజమే, మందిరం అవసరం నాకు. ఈ మందిరానికి వెళ్ళిపోతే నేను ఎలా జీవించాలో, నేను ఎలా మాట్లాడాలో, ఒకరితో ఒకరు నేను ఎలా ఉండాలో, సాటి సహోదరులతో ఎలా ఉండాలి, లోక సంబంధమైన వారితో నేను ఎలా ఉండాలి, ఇదంతా నాకు దేవుడు నేర్పించే ఒక పాఠశాల కదా అన్న ఆలోచన ఈరోజు క్రైస్తవుల విశ్వాసులకు ఎవరికి వస్తుంది చెప్పండి? ఎవరికి వస్తుందనండి? నేను మంచి కాపరిని అన్నాడు ఆయన, కాస్తూ ఉన్నాడు. మనమే కొన్ని గొర్రెలు చూడండి తప్పిపోతూ ఉంటాయి. అటు చూసుకుంటూ మేత ఎక్కడ ఉంటుంది? కాపుదలలో ఉంటే భద్రతగా ఉంటుంది. అది లేకుండా ఉంటే, అందుకే మనందరం కూడా త్రోవ తప్పి తిరిగాము. ఒకప్పుడు త్రోవ తప్పి తిరిగాము, మందలో లేము. మందలో ఉంటే దొరకదని మందలన్నిటిని ఓడి చేసి వెళ్ళిపోతుంటాయి. కొన్ని చూడండి గొర్రెలు, కొన్ని అన్నీ ఒక దగ్గర మేత, ఒకటో ఇంకొక కాడ పోయి మేత ఉంటుంది. కారణం ఏంటి? లోకాశ తిండి. ఇక్కడ మనం కూడా ఒకప్పుడు క్రీస్తులోకి రాకముందు ఈ లోకంలో వేరే ఉన్నాం. గొర్రెలలో లేవు, మందలో లేవు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ప్రాణభిక్ష పెట్టడం వలన మనందరం మందలో కలుపుకున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? మాదిరిగా ఉండాలి. అంటే సంఘము మాదిరి, మన జీవితము మాదిరి. ఎవరికి మాదిరిగా ఉంది? ఏం సంఘం మీద అంటే ఏం చెప్తాం మళ్ళీ? బ్రాండెడ్ క్రీస్తు. మరి క్రీస్తు సంఘముకు శిరస్సై ఉన్నాడు కదా, ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? సంఘం అంటే శరీరం అంటే అవయవాలు ఉన్నాయి. ఏ అవయవానికి బాగలేకపోయినా శరీరం అంతా కూడా డ్యామేజ్. ఇక్కడ నువ్వు ఒక అవయవం, నేను ఒక అవయవం, మన అందరం అవయవాళ్ళం. మరి ఇప్పుడు ఏ అవయవం బాగలేకపోయినా అంటే, ఏ విశ్వాసం బాగలేకపోయినా దేనికి అనారోగ్యం అవుతుంది? సంఘానికి. మనం ఆలోచించుకుంటాం ఎప్పుడైనా? ఇప్పుడు ఈ కన్ను బాగోలేదు అనుకోండి, పోనీ ఏదో కన్ను ఒకటి పోతే పోయింది అనుకుంటావా? డాక్టర్ గారి దగ్గర పోయి దానికి కావాల్సిన మందులు, అంటే మనం ఏమనుకుంటామంటే ఈ కన్ను పాడైంది కదా, ఈ కన్నుకి హాయిగా ఉంది అనుకుంటావు. ఇది కూడా పరామర్శించాలనుకుంటుంది అట. అది మీరు కొరింథీ 12వ అధ్యాయం మొత్తం చదివితే మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది. అంటే ఈ కన్ను లేకపోతే ఎంతో బాధపడిపోతుంటుంది. ఒక చేయి లేకపోతే ఒక చేయితోనే పని చేసుకోవచ్చు, కానీ ఎంత కష్టం. కానీ ఈ చేయి ఉంటే, తోడుంటే ఎంత ఉంటుంది చెప్పండి. మనం ఏమనుకుంటాం? చేయి లేకపోయినా పర్వాలేదు అనుకుంటాం. అంటే మనందరం ఒకళ్ళ శరీరానికి ఉన్న అవయవాలు ఎలాంటి వాళ్ళమో సంఘంలో కూడా మనందరం కూడా ఒకరికి ఒకరంగా ఇలా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఈ చేయితో నాకు అవసరం లేదు అంటారా? ఈ కన్ను నాకు అవసరం లేదని అంటారా? కానీ మనం ఏమంటాం? నువ్వు లేకపోయినా నాకు పర్వాలేదులే అంటాం. సహజంగా చూడండి, నువ్వు ఉంటే ఏంటి, నేను లేకపోయినా అంటే ఇవన్నీ ఏంటి? పాపానికి నిదర్శనాలుగా కనబడుతున్నాయి. పాపం అంటే ఏదో కాదనండి, చెప్పాను కదా, పాపం అంటే ఎన్నో రకాలుగా ఉన్నది. అందుకే నీదేదైతే కోరుకుంటుందో నరికివేయి అంటాడు. నరికివేయి అంటే మానుకో అని అర్థం. నీకు ఇప్పుడు ఈ చేయి తప్పు చేసింది కాబట్టి ఈ తప్పు, దీన్ని నరికివేయాలా? నరికివేయటం అంటే దాని అర్థం ఏంటి? దాన్ని నువ్వు దూరం చేసుకో, దూరం చేయి, అంతే తప్ప నువ్వు దూరంగా ఉండకు. కానీ ఈరోజు సంఘానికి ఎవరైతే దూరంగా ఉంటారో ప్రపంచంలో వాళ్ళు పెద్ద పాపులుగా మిగిలిపోతారు. నిజమండి, ఇది దేవుడు చెప్తున్న మాటలండి. కానీ మనం ఎవరికి దూరంగా అవుతున్నాం చెప్పండి? చాలామంది నాకు దూరం కావాలనుకుంటున్నారు. నాదా ఏంటి సంఘం? క్రీస్తుదండి. మనందరికీ ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు సంఘం. ఎక్కడ ఉన్నా క్రీస్తు సంఘంలో ఉండాలి మనం. ఎందుకంటే పరలోకం ఇచ్చేది ఆయన. పరలోకం ఎలా ఇస్తాడు? ముఖం చూసి బొట్టు పెడతారు కదా లోకంలో, అట్ట కాదు.
దేవుడు మన గుణగణాలను చూసి, మన ప్రవర్తన చూసి, మనం దేవుని కొరకు ఎంత పని చేస్తున్నామో, ఎంత న్యాయం ఉందో చూసి దేవుడు నీకు ఫలాన్ని ఇస్తాడు. కానీ ఎప్పుడు తెలుసా? అది నువ్వు అంటు పెట్టుకొని ఉన్నప్పుడు మాత్రమే. ద్రాక్షవల్లి ఆయన, తీగలం మనం. మరి తీగ ఫలించాలంటే తీగ వల్లికి అంటు పెట్టుకొని ఉండాలి కదా. మనం అంటు పెట్టుకొని ఉంటున్నావా? అంటుకుంటే ఎక్కడ రోగం వస్తుంది అన్నట్టుకుంటున్నాం. అంటువ్యాధులు. కనుక ఒకరి ఎడల ఒకరు ప్రేమ, ఒకరి ఎడల ఒకరు క్షమించుకోవటం, ఒకరి ఎడల ఒకరు గౌరవించుకోవటం, ఇవన్నీ సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే మనం చేసే క్రియలు మనకు లాభం. లేకపోతే మనం ఎన్ని చేసినా వృధా అయిపోతుంది. కనుక ఇవి మీరు ఆలోచించండి. కనుక ఇవన్నీ కూడా మనకు వాక్యం లేకపోతే మన ఆత్మీయ జీవితం అనేది దిగజారిపోతుంది. కనుక ఆత్మీయ జీవితం దిగజారిపోకుండా ఉండాలంటే ఒక తీగకు పందిరి ఎలాగ అవసరమో మనందరికీ కూడా దేవుని వాక్యం కూడా అవసరము, సంఘము అవసరం. దాని కొరకు మీరు పాటుపడండి. ఎలాంటి పాపం చేయకుండా ఉండండి. మారాలా మానాలా ఆలోచించండి. మారాలా మానాలా? మారాలి. మన జీవితం మారాలి, మానాలి. ఈ లోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన పాపాలన్నిటిని కూడా మానివేయాలి. పాపాలు మానండి, అంతే కదా. పాపాలు మానండి, పరిశుద్ధులుగా మారండి. ఇది దేవుడు మనకు చెబుతున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, చిన్న చిన్న మాటలే తండ్రి, కానీ ఎంతో అర్థాన్ని మాకు చేకూర్చాయి. మేము ఏదో పాపం చేస్తున్నామన్నది కాదు తండ్రి, మీ వాక్యానుసారంగా జీవించకపోవటమే పాపము. మీరు మా హృదయంలో ఉండాలని కోరుకున్నారు, కానీ మిమ్మల్ని తప్ప మా కోరికలన్నిటిని మా హృదయంలో పెట్టుకున్నాం. ఇదే పాపం అన్నారు. విన్న మాటలలో ఉన్న భావాన్ని మేము గ్రహించిన వారమై, ప్రధానంగా తండ్రి నాని ఈ లోకంలో ఉన్నది దేన్ని ప్రేమించక, మీ వాక్యాన్ని, క్రీస్తుని, మిమ్మల్ని ప్రేమించుకొని తండ్రి మీ వాక్య ప్రకారంగా జీవించి పరిశుద్ధతను సంపాదించుకోవటమే మా జీవితంలో వచ్చిన మార్పు. అదే మీరు కోరుకునేది. అలాంటి మార్పు రావాలన్న ఉద్దేశంతో నాయన మీ పిల్లలకు చెప్పాను. విన్న మాట నిష్ప్రయోజనంగా కాకుండా మాలో మార్పు తీసుకొస్తుందని ఆశిస్తూ తండ్రి నాయన మేము చేస్తున్నటువంటి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని వేడుకుంటూ సంఘమంతరిని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.